Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, dear children. Today we are going to learn about our universe. Okay. Universe means ఇప్పుడు ఇన్ని మనం మొన్న నేర్చుకున్నాం కదా సోలార్ సిస్టమ్. లెర్న్ అబౌట్ సోలార్ సిస్టమ్ నా. అసలు ఆ సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడ్డది, ఈ విశ్వం ఎలా ఏర్పడ్డది, ఈ భూమి ఎలా ఏర్పడ్డది, ఈ గ్రహాలన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఈ మనుషులు ఎలా వచ్చారు, ఇవన్నీ సైంటిఫిక్ గా ఒక వీడియో ద్వారా మనం నేర్చుకుందాం ఈరోజు. మీరు అటెన్షన్ గా ఉండి జాగ్రత్తగా వినండి, నేను తర్వాత అన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకే డియర్ చిల్డ్రన్, ఐఎమ్ స్టార్టింగ్ ద నౌ. ఈ విశ్వం ఎలా తయారైంది, ఇన్ని కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, మన భూమి ఎలా ఏర్పడ్డాయి, అగ్నిగోళంగా ఉండే మన భూమి ఇంత అందమైన గ్రహంగా ఎలా మారింది, మన భూమి మీద మొట్టమొదటి జీవం ఎలా ఏర్పడింది, ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగిన డైనోసార్లు ఒక్కడి కూడా మిగలకుండా ఎలా అంతరించిపోయాయి, ఆది మానవుల సంచారం, మనిషి జీవనాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, ఇలా విశ్వం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది, అంతేకాకుండా ఈ విశ్వానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు, ఇలా అన్ని టాపిక్స్ ని కవర్ చేసుకుంటూ ద జర్నీ ఆఫ్ ద యూనివర్స్ అనే పేరుతో కొన్ని వీడియోస్ ని ఒక సిరీస్ లో చేస్తాను. దీనిలో దేవుళ్ళు, మతాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావాలని అనుకోవడం లేదు. ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు అని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి. ఏదో ఒక అతీతమైన శక్తి దీని అంతటిని నిర్మించి ఉండవచ్చు. కాకపోతే మనది సైన్స్ అండ్ నాలెడ్జ్ కి సంబంధించిన ఛానల్ కాబట్టి ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులు కష్టపడి కనుగొని ప్రతిపాదించిన థియరీలను ఆధారంగా చేసుకుని ఈ వీడియోలను చేయబోతున్నాను. అంతేగాని దీనిలో నా సొంత కవిత్వాలు, సిద్ధాంతాలు ఏమీ ఉండవు. విశ్వం పుట్టుక నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందని సైన్స్ చెబుతుందో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ అనంతమైన విశ్వం ఎలా ఆవిర్భవించింది, కోట్ల నక్షత్రాల పుట్టుకకు కారణం ఏమిటి, వీటన్నిటిని నడిపిస్తున్న శక్తి ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో వాదనలు, థియరీలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలోనూ బాగా ప్రాముఖ్యత చెంది సైంటిఫిక్ గా ఎక్కువ ఆమోదం పొందిన థియరీ ఒకటి ఉంది, అదే బిగ్ బ్యాంగ్. ఈ బిగ్ బ్యాంగ్ ద్వారానే ఈ విశ్వం ఉనికి ప్రారంభమై పరిణామం చెందింది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి, ఈ విశ్వం పుట్టుక పరిణామానికి కారణం ఏమిటి, విశ్వం ఆవిర్భావం నుండి ఈనాటి కాలం వరకు జరిగిన ఈ ప్రయాణంలో భాగంగా మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1382 సంవత్సరాల క్రితం మనుషులు, ఈ భూమి, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవేమీ లేవు. చివరికి స్పేస్, టైం, లైట్, అలాగే ఇప్పుడున్న భౌతిక సూత్రాలు కూడా లేవు. అంతా శూన్యం. అప్పుడే ఈ బిగ్ బ్యాంగ్ ప్రారంభమైంది. ఒక అణువు కన్నా చిన్న పరిమాణంలో ఒక బిందువు ఉద్భవించింది. విపరీతమైన ఎనర్జీతో, కొన్ని ట్రిలియన్ డిగ్రీల టెంపరేచర్ తో ఉంది ఆ ప్రదేశం. ఒకసారి ఇక్కడ ఆగుదాం. మనందరికీ ఒక సందేహం వస్తుంది, అసలు ఏమీ లేని శూన్యం నుండి ఆ బిందువు ఎలా వచ్చింది? దీనికి సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్పగలుగుతుంది, కానీ బిగ్ బ్యాంగ్ జరగడానికి గల కారణం ఏమిటి, బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది అనే దానికి సమాధానం లేదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవాళ్ళు అసలు శూన్యం నుండి బిగ్ బ్యాంగ్ కి కారణమైన ఆ బిందువు ఏర్పడడం అసాధ్యమని, ఈ విశ్వాన్ని దేవుడు తయారు చేశాడని అంటున్నారు. కానీ సైన్స్ మాత్రం అసలు శూన్యం నుండి బిందువే ఏర్పడడానికి అవకాశం లేనప్పుడు మరి దేవుడు ఎలా వచ్చాడని ప్రశ్నిస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేదు. మతం అనేది నమ్మకం, విశ్వాసాలకు సంబంధించినది. సైన్స్ అనేది సరైన ఆధారాలు ఉండి ప్రాక్టికల్ గా నిర్ధారించే వరకు కూడా దేనిని నమ్మదు. మతం, సైన్స్ ఈ రెండూ కూడా అసలు నిజం ఏంటో, ఈ విశ్వం పుట్టుకు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి మనమైతే బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకుందాం. ఈ గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఇన్ని రకాల జీవాలు ఏర్పడడానికి కావలసిన శక్తి అంతా ఒక యాటం కన్నా చిన్న సైజులో ఉన్న ఆ బిందువులోనే దాగి ఉంది. అలా ఉన్న చిన్న అణువు కాస్త పెరగడం మొదలైంది. దీనిని బిగ్ బ్యాంగ్ అని అంటారు. చాలా మంది బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ పేలుడు జరిగింది అనుకుంటారు, కానీ అక్కడ పేలుడు జరగలేదు. ఒక బెలూన్ ఊదితే ఎలా అయితే పెరుగుతుందో అలా ఆ చిన్న బిందువు అన్ని వైపులకు విస్తరిస్తూ పోయింది. సరిగ్గా ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే స్పేస్, టైం పుట్టుకొచ్చాయి. ఇప్పుడున్న ఫిజిక్స్ ఫార్ములాలన్నీ ఏర్పడ్డాయి. అప్పటి వరకు టైం అనేది లేదు కాబట్టి బిగ్ బ్యాంగ్ కి ముందు ఏం జరిగింది అనే ప్రశ్నకు అర్థం లేదంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇలా యూనివర్స్ సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించే కాంతి కన్నా ఎక్కువ వేగంగా ఎక్స్పాండ్ అవడం మొదలుపెట్టింది. ఇలా వేగంగా విస్తరిస్తున్న ఆ యూనివర్స్ లో
ఎటువంటి మ్యాటర్ అంటే పదార్థం లేదు, కేవలం ప్యూర్ ఎనర్జీ మాత్రమే ఉంది. ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి E=mc² అనే ఫార్ములా ప్రకారం ఎనర్జీ అనేది మ్యాటర్ గా మారగలదు, అలాగే మ్యాటర్ అనేది ఎనర్జీగా కూడా మారగలదు. ఉదాహరణకి ఒక బాంబు పేలింది అనుకుందాం, అక్కడ ఉండవలసిన కొంచెం పదార్థం అంటే మ్యాటర్ అనేది ఎనర్జీగా రిలీజ్ అయింది. అలాగే ఇక్కడ బిగ్ బ్యాంగ్ లో దీనికి రివర్స్ లో ఎనర్జీ అనేది మ్యాటర్ పార్టికల్స్ గా మారింది.